చికెన్ తెచ్చినావా? గుడికి పోయేదా చెప్పినావా? ఇంకా ఇంకా ఇదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం మొప్పుగా ఉంది ఇషా? చికెన్ తెచ్చాను పప్ప. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మంగళవారం గుడికి వచ్చినాం ఫ్రెండ్స్. అమ్మవారి గుడికి వచ్చిన. అమ్మవారి గుడికి పోయి వచ్చి చాలా లేట్ అయిపోయింది అమ్మవారి దగ్గర. అందువల్ల కరెక్ట్గా 6 అయిపోయింది ఫ్రెండ్స్. నేను 5:30 పైన ఈడే అమ్మవారి గుడి మా పోత రోడ్ దగ్గరే. సరే ఫ్రెండ్స్, డ్రెస్ చేంజ్ చేసుకొస్తానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అమ్మవారితో ఈరోజు కోరుతున్నాను ఫ్రెండ్స్. మంగళవారము ఈరోజు అయితే గుడికి కూడా పోయించాం ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి పోలేదు, ఎందుకంటే పిల్లలు కాలేజీకి వెళ్ళారు. ఇంట్లోనే ఉండాల్సి పడింది ఫ్రెండ్స్. తాళాలు వేసుకోవాలంటే చాలా భయం ఇంట్లో. అందువల్ల మా ఇంటనే సాయంత్రం వచ్చినాడంట, ఏదో చికెన్ ఏమో తెచ్చిచ్చినాడంట. నేను అలా గుడికి పోయినాను. వచ్చేదాకా పిల్లలు వచ్చినారు, మా ఇంట్లో కూడా వచ్చినాడు. నేను గుడికి వేసి అమ్మవారి గుడికి పక్కనే ఏ రోడ్ ఫ్రెండ్స్ స్ట్రైట్ పోతే ఆడ అమ్మవారి గుడి ఉంది మాకు ఎదురుగా. అటు వచ్చేలాగా మా ఇంట్లో చికెన్ నాటుకోడి తెచ్చినాడు. నాటుకోడి తెచ్చిపెట్టినాడు. ఎందుకంటే సంగీతకి ఏదో కొద్దిగా కష్టం ఉంది ఫ్రెండ్స్. అందువల్ల కొద్దిగా బిర్యానీ చేసి కొద్దిగా పులుసు చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. రండి, బిర్యానీ పులుసు కొద్దిగా చేసుకున్నాం. చికెన్ కడితే ఫ్రెండ్స్, కడిగి నీళ్ళు ఎలా రావాలంటే తెల్లగా రావాలి. చికెన్ చూడండి నీళ్ళు ఎలా ఉంది, కనిపిస్తుందా? ఇలా చికెన్ కడితే రెడ్గా రాకూడదు ఫ్రెండ్స్, తెల్లగా రావాలన్నమాట. చికెన్ చేసినంత పని ఎక్కువ నాకు. చికెన్ కడిగేసిన ఫ్రెండ్స్, తెల్లగా కడిగేసిన. ఇంకా కొద్దిగా దాంట్లో కొద్దిగా పులుసు పెట్టేసి కొద్దిగా బిర్యానీ చేస్తా. పాప మొన్న కూడా బాబుకి చేయలేదు, వెంకీకి. వాడు బిర్యానీ అంటున్నాడు. దాంట్లో కొద్దిగా పులుసులా పెట్టేసి కొద్దిగా బిర్యానీ చేస్తా. కొంతమంది బిర్యానీ నాటుకోడిలో ఉడుకుతుందా బాగుంటుంది అంటారు ఫ్రెండ్స్. నాటుకోడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 విజిల్లు ఉడిపించుకొని వేస్తే మళ్ళీ బిర్యానీకి అయితే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. కొద్దిగా కొట్టేసా. కొద్దిగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడైతే 4 విజిల్ వేస్తే ఫ్రెండ్స్ అది మెత్తగా ఉడుతుంది కదా, అప్పుడు కొద్దిగా పులుసుకి కొద్దిగా బిర్యానీ తీసుకుంటాను అనమాట. కొద్దిగా ఫ్రై కానీ మళ్ళా ఎనిమిది కొన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎప్పించుకొని వెళ్తున్నా. తెల్లగడ్డ, అల్లం, టమాటో, ఆనియన్, కొత్తిమీర, మళ్ళా ఎండు కొబ్బరి, మళ్ళీ దానికి చెక్క, లవంగ, చెక్క, లవంగ 5, లవంగ వేసి 5, మళ్ళీ ఇప్పుడు చెక్క, కొన్ని ఎండుమిరపకాయలు, పిల్లలకి పొద్దున్న కేవలం తెచ్చి చేయాలనుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కాలేజీ పోయినాం కదా, అందువల్ల సాయంత్రం వస్తాలే వేడివేడిగా బిర్యానీ చేసి పెడతాము అబ్బాయికి అనేసి ఏం చేయాలి. ఇక మా పాపకి రసం కొద్దిగా ఉంది, మళ్ళీ పొడి ఉంది, ఏంటది మునగాకు పొడి, అది కొద్దిగా ఉంది, 2 రకాలు. దాంట్లో తినేస్తాను అనమాట, ఒప్పుతే కదా తినేస్తున్నాను. మటన్ పాపం సంగటి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ పులుసుకి ఆయనకి నేను చేసే పులుసులకి సంగటి అంటే చాలా చాలా ఇష్టం పాపము. ఈరోజు డ్యూటీ నుంచి వచ్చాడు కదా, ఇంట్లో ఉన్నాడు కాబట్టి వేడివేడిగా అంత కొద్దిగా కలికి చేస్తా పాపం తింటాడు. ఇది పులుసుకి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది పులుసుకి, ఇది వచ్చి బిర్యానీకి అనమాట. బిర్యానీకి తెలుసు కదా ఎవరికైనా, ఈ కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, కావాల్సినంత అల్లం అనమాట. అల్లమే ఉంది ఫ్రెండ్స్, అల్లం. ఇవన్నీ మిక్సీలో వేసుకుంటా. మిక్సీలో వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్ కోసుకొని పెట్టుకొని వేస్తే బిర్యానీ పులుసు రెడీ అనమాట. ఈ మసాలా రెడీ అయిపోతే వంట బిర్యానీ పులుసు రెడీ అయిపోతుంది అనమాట. ఆ వాటర్లోనే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మేము కొద్దిగా నీళ్ళు పోసి విజిల్ వేసామంటే దాంట్లో ఉండే వాటర్లోనే ఉడికిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసి ఉడిపించేస్తాం ఒక 5 విజిల్. మరి అలాగే బిర్యానీ బిర్యానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట.
మొత్తం మసాలా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకునేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా వేస్తా. అది కూర్చోండి, 2 కూర్చొని ఇచ్చేస్తా. కొద్దిగా పసుపు వేద్దాం. పసుపు, ధనియాలు కొంచెం, చిన్న స్పూన్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా అయిపోయినట్టే. దాన్ని వేసి మనం బిర్యానీ తీసుకొని మనం మసాలా వేస్తాం. మళ్ళీ మిక్సీ ఉండే మసాలాతో దానికి వేస్తాం ఫ్రెండ్స్. అది వేసాక మళ్ళీ ఈ మిక్సీలోనే బిర్యానీకి ఇది వేసుకుందాం అనమాట. పుదీనా, కొత్తిమీర, అల్లం అవన్నీ దీనికి వేసుకుంటాం. అయిపోయింది. ఇది ఒక 5-6 విజిల్ వస్తే పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా దీంతో పాటు ఈ వాటర్ వేద్దాము. అంతలోగా ఇది కడుక్కుంటా. బాగా కడగాలి, మట్టి ఉంటుంది. దాని పుదీనాలో, కొత్తిమీరలో మట్టి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల బాగా కడుక్కున్నాము. బయట బిర్యానీలో లేకపోకదన్నీ వేస్తారు ఫ్రెండ్స్. బయట తినే బిర్యానీ కన్నా బయట తినేసి ఇంట్లో తినేసి చెక్ చేస్తే ఇంట్లో తినేదన్నా తృప్తిగా ఉంటుంది. బయట తినేదైతే ఇదంతా మంట ఏదో గ్యాస్ లాగా వచ్చేస్తుంది మనుషులకి. బాగా ఉంటుంది కాదండి ఫ్రెండ్స్. వాళ్ళు లేకుండా రుచులకి పౌడర్లన్నీ వేస్తూ ఉండదు. ఎప్పుడన్నా నెలకో 2 నెలకో తినాలి అంతే. తిరుపతిలో కట్ట ఇడ్లీ ఓట్లేదంట ఫ్రెండ్స్. ఓన్లీ కట్ట ఇడ్లీ, మసాలా దోశ సేమ్ బెంగళూరు స్టైల్ అంట. మా పాప పదం అంటానే ఉంది పాపం వారం నుంచి. ఆ పాప పిలుచుకోవాలి. ఆ పాప కట్ట ఇడ్లీ అంటే పిచ్చి. పదం చూద్దాము బెంగళూరు స్టైల్గా చేస్తారంట అన్నారు. మసాలా దోశ ఏమైపోతుంది, బిర్యానీ అది కాదు కదా, దోశ కదా, తినొచ్చులే, పిలుచుకోవచ్చలేమ్మా అని చెప్పిన. ఇంక రేపు ఎల్లుండు పిలుచుకొని పోతా పిల్లల్ని. ఈరోజు మంగళవారం అవుతుంది, ఇంకా బుధవారం గురువారం అవుదు. ఏమో చదువుకోవాలంటున్నారు. పోతే ఈవినింగ్ అటు పోవాలి ఫ్రెండ్స్ పిల్లలు పిలుచుకొని. పోయి తినిపించేసి వస్తా పాపం. ఎందుకంటే అడుగుతున్నారు కదా పిల్లలు. ఇంకా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తినేది ఇచ్చు కదా ఫ్రెండ్స్. మాకు తినాలా, బాగుండాలా. అందువల్ల పోయి ఏం కాదు తినిపించేసి వస్తాం అనుకోండి. వీడియో పెడతానండి, అటు పోయే వీడియో కూడా పెడతాను చూడండి. ఇది బిర్యానీకి చేసుకున్నా. బిర్యానీకి అయితే పెద్ద గుండం కావాలా నాకు. ఐషా రామా గుండం ఎత్తిస్తూ బిర్యానీది చేస్తే దగ్గర చేస్తా ఫ్రెండ్స్. వేరే దగ్గర చేస్తే అడుస్తుంది ఆ పిల్ల. దానికి బిర్యానీకి అయితే పెట్టుకుని గుండం. ఐషా ఆ గుండం ఎత్తిస్తా రామా. అదే అది బిర్యానీది గుండం ఆ సెట్ ఎత్తించి చూడండి. సో ఫ్రెండ్స్ ఇది బిర్యానీకి ఏం పెట్టుకుని మళ్ళీ 4 విజిల్ అయిపోతే మళ్ళీ ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ నేను దీంట్లో 2 తీసుకున్నా, దీంట్లో 2 తీసుకున్నా గ్లాసులో బియ్యము తీసి ఆల్రెడీ పెట్టుకొని. ఐషా నాకు 2 ఎరగడ్డ కొట్టిస్తావా? ఇందా రెండు మంట ఏదో 2 మంట ఇందమ్మా. దించేస్తాను ఫ్రెండ్స్. ఏదో కొద్దిగా మాడి వాసన వస్తాం ఫ్రెండ్స్, చూద్దాం తీసి. కొద్దిగా అట్లా పక్కా ఉంది అంతే, ఇంకా వేయను ఉడికింది. చాలా ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా తక్కువ వేసుకుంటా ఫ్రెండ్స్. నేను దాంట్లో చాలా తక్కువ ఉంది. ఈ విజిల్ అయితే ఏంటి ఫ్రెండ్, నీకు సరిపోయింది. ప్లేట్ అయితే మూసేస్తా, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్లో కట్టుకొని వేస్తా. పచ్చిమిరకాయలు ఎత్తుకోండి వైషా, ఆ టేబుల్ పెట్టినట్లు పచ్చిమిరకాయలు దీంట్లో వేసి 2 మిక్సీ వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేస్తాం, మసాలా వేసుకున్నాను కదా దీంట్లోనే వేస్తాను. బాగుంది. టమాటా ఇది బాగుంది బాగా అది లేదని నమ్మేదని చేతలే, మనుషులే నమ్మదే, నీ టమాటా నమ్ముతామా? కొట్టింది వచ్చి టమాటా తిట్టాను చూడండి, వచ్చి కొట్టింది నన్ను. నమ్మేదాన్ని లేదు, టమాటాని పిసికితే లోపలికి వచ్చి నా మకం కొట్టింది. మంచిగా కొట్టాలనుకుంటే టమాటాతో కొట్టాలి. ఫ్రెండ్స్ అయిపోయింది వేసుకొని. నేను వేసేది ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మసాలా చూపించాను కదా అదే చూడండి, అదే వేస్తాను. ఏమేను చూడండి,
పచ్చిమిర్చి కొద్దిగా వేస్తా, ఆనియన్. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటాం. కొద్దిగా ఆయిల్ పట్టినా మనం నెయ్యి వేస్తాం. కొత్తది ఫ్రెండ్ తెచ్చిన రూపం కూడా చూడండి, చిన్నగా పెట్టినంత. కొద్దిగా ఆయిల్ పోతాం. ఫ్రెండ్స్ ఇంకా పులుసు అయిపోయినట్టు చూడు, ఉడుకుతా ఉంది పులుసు. పట్టించండి, నిదానంగా ఉడుకుంది. ఇప్పుడు దీనికి ఆకులు తీసుకోవాలి. పట్ట బిర్యానీ ఆకులు అయిపోయినాయి, తీసుకోవాలి. చక్క తీసుకున్నాం, కొద్దిగా తీసుకున్నాం. మళ్ళీ ఇది కొద్దిగా వేద్దాం. మళ్ళీ పౌడర్ కొద్దిగా వేద్దాం. పుల్లమ్మ, బీరమ్మ, ఎల్లమ్మ, తోటమ్మ పేరు నాకు దీని తెలుగు ఫ్రెండ్స్. నేను ఎల్లమ్మ, పుల్లమ్మ, బీరమ్మ అనుకుని పెట్టేసిన పేరు. అది మీకు తెలుసుకోండి అంతే. ఆ పేరు అంతే. ఎల్లమ్మ, పుల్లమ్మ, బీరమ్మ, ఆడమ్మ, పెద్దమ్మ. మళ్ళీ ఇప్పుడు చిక్కమ్మ కావాలి. చిక్కమ్మ అంటే ఎవరంటే యాలకులు. యాలకులు కాదు, లవంగాలు. యాలకులు వచ్చి రాజు, బిర్యానీకి రాజు. ఎందుకంటే స్మెల్ ఆయనే కదా ఇస్తాడు. ఇవన్నీ నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను వేసేది ఇంకేమేను అంతే. లాస్ట్ వేసి మళ్ళా వేద్దాం. పుల్లమ్మ, ఎల్లమ్మ అంతా ఉడికినాయి. ఇప్పుడు చికెన్ వేస్తాను నేను. ఈ ఎముకలో ఉండే సారమంతా దాంట్లో దిగాల ఫ్రెండ్స్ బిర్యానీకి. ఆ ఎముకలో ఉండే సారమంతా బిర్యానీ దిగితే చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీ. ఇది ఉడికినాక మళ్ళీ ఆఫ్ ఉడికినాక మళ్ళీ ఇది మసాలా వేస్తా ఫ్రెండ్స్. ఇది వేస్తాను అనమాట. మా బిర్యానీ ప్లేటు ఇది కాదే. ఇది మా బిర్యానీ ప్లేటు. ఇది ఇంకో దాని, ఇది పెద్దదాని. ఇది దాని ప్లేటు. కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తా. పసుపు ఎందుకంటే ఫ్రెండ్స్ కొద్దిగా కలర్కి పసుపు చాలా కొద్దిగా. చూసారా ఉడికిపోయింది. ఫస్ట్ 4 విజిల్ పూసుకొని 4 విజిల్ పూసాక మసాలా వేస్తే అది బాగా ఉడికిపోతుంది అన్నమాట. బాగా ఉడికిపోయింది కూడా మా చికెన్. మళ్ళీ ఇంకొంచెంకి ఈ గుడ్లు వేస్తా.
గుడ్లు దాంట్లో వేస్తా కడిగి, అందువల్ల నేను మళ్ళీ వేస్తా అన్నమాట. చూడండి 3, 4, 5 ఉన్నాయి లోపల. ఇది తోమెకేసాను. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడితే ఫ్రెండ్స్ కూర అయితే బ్రహ్మాండంగా ఉంది, చాలా వచ్చింది. మా అంటే ఈరోజు తృప్తిగా సంగతి తింటాడు అనమాట పాపం. సూపర్ సూపర్. కష్టపడి వెళ్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ మా కడుపు నిండిపోయేది కాదు, భర్తకి కడుపు నిండా పెట్టి వాళ్ళు మంచి చెడు చూస్తూ ఉండేది ఒక ఆడదన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇల్లాలు అంటే ఎలా ఉండాలంటే భర్త, పిల్లలు, ఇల్లు వాటి మీద అనుకోవాలి భార్య అనేది. సరే ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసులేండి ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, నేను ఎంత కష్టపడతారో కూడా మీరు కూడా అంతే కదా. అందుకే నేను ఫస్ట్ ఎవరికి ఇస్తానంటే ఫస్ట్ మా ఇంటి ఆయనకి, మళ్ళీ పిల్లలు. భర్త బాగుండేది కదా ఫ్రెండ్స్, ఇల్లు బాగుండేది అంతే కదా. పిల్లలు బాగుంటాయి కదా, భర్త బాగుండాలి, మళ్ళీ పిల్లలు భర్త బాగుంటాయి కదా, పిల్లలు బాగా చూసుకునేది. అందువల్ల ఫ్రెండ్స్ మా ఇంటి ఆయన చల్లగా ఉండాలి ఎప్పుడో దేవుడితో అదే నేను కోరుతాను ఫ్రెండ్స్. ఇంకేమి కోరు నేను, నా భర్త, నా బిడ్డలు, మళ్ళా ఈ అక్క పక్క ఉండే చుట్టాలు, మనుషులు, ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, కానోళ్ళు, తెలియని వాళ్ళు అందరూ బాగున్నారని కోరుతాను ఫ్రెండ్స్. నేను ఒకదాన్నే నా అన్నయ్య చూసుకో, మా ఇల్లే చూసుకో అంటే అది ఏమైపోతుంది ఫ్రెండ్స్, అది రివర్స్ అవుతుంది. అందుకే అందరూ బాగుండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వదిలేసింది, చికెన్ సౌండ్ వస్తాం కదా మీకు. ఇప్పుడు వేయాలి ఇది మసాలా, గ్రీన్ మసాలా. మళ్ళీ ఇది పచ్చి మసాలా పోయేదాకా మళ్ళీ దీంట్లో వాటర్ దానికి వేస్తాం. ఫ్రెండ్స్ ఇది వేసాను, కనిపిస్తుందా, ఇలా వేసాను. ఇదిగో 10-5 నిమిషాలు ఈ మసాలా, పచ్చి మసాలా వాసన అంతా పోవాలండి. ఇది వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక 5 నిమిషాలు అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నిమిషాలకి అయిపోయింది బిర్యానీ. ఇది వాటర్ పోసినామా, వాటర్ కాగినాక బియ్యం వేసామా, అంతే ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయింది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్. నిజంగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కూరగాయలు కానివ్వండి, మసాలా కానివ్వండి, అన్నీ రెడీ అయిపోతాయి. నిమిషానికి చేసేయచ్చు వంట. కోసుకునేది, తీసుకునేది కొద్దిగా కష్టం అంతే. చూడండి ఫ్రెండ్స్, రొట్టి చేస్తాను. గట్టి పచ్చివాసన అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చివాసన అయిపోయింది. దీంట్లో వాటర్ పట్టుకున్నాం. మా అబ్బాయి పాప చదువుకున్నాడు ఫ్రెండ్స్. మా అబ్బాయి చదువుకున్నాడు. మా పాప ఎప్పుడు చదివేదన్నా మమ్మీ అంటుంది. ఒకసారి చూపిస్తాను ఏం చేస్తాను.
లేదు లేదా చూసారా బొమ్మ చూస్తుంది మా పాప మా చదువుకుంటాను బిడ్డ ఎగ్జామ్ అంటే ఫ్రెండ్స్ ఏదో దుమ్ముగా చేస్తున్నారు ఎగ్జామ్స్ మా బాబుకి బైపీసీ కదా ఎగ్జామ్ చెప్తున్నారు సరే ఫ్రెండ్స్ నేను మాట్లాడుకున్నాను దీంట్లో 2 తీసుకున్నా ఫ్రెండ్స్ బియ్యము ఒకటి 2 వేసాను 3 కొద్దిగా ఇది బియ్యము తీసుకెళ్ళడానికి ఉప్పు అసలు లేదు కొద్దిగా వేద్దాం ఉప్పు తగ్గించుకున్నాము లేదంటే పెరిగి వేసుకోవచ్చు ఇదైతే ఓకే వేసాను ఇంకా బియ్యము పన్నీర్ కాగితేనే ఇంకా బియ్యం వేస్తా నాటి కోడి టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగానే ఏ కోడి ఏ చికెన్ అసలు ఇంత టేస్ట్ రాదనమాట చాలా టేస్ట్ వచ్చేసింది బిర్యానీకి ఆ పులుసు వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది మా ఇంట్లో అన్నము చాలా తక్కువ పెడతాం ఫ్రెండ్స్ ఎక్కువ ఆరోగ్యం చేస్తాం ఇంట్లో ఆరోగ్యులు లేదంటే సంగటి చపాతి అలా ఎప్పుడన్నా కావాలంటే అన్నం తింటాడు ఇప్పుడు బిర్యానీ నేను పెట్టిన ఎందుకంటే ఆయిల్ వేసిన అట్లా పచ్చిమిర్చికాయలు వేసిన అందువల్ల ఆయనకి బిర్యానీ పెట్టు ఫ్రెండ్స్ సంగతి చేయించేస్తారు చాలా హెల్దీ అనమాట ఆయన ముద్ద నేను ముద్ద చెప్పుకుంటాను నేను కొద్దిగా బిర్యానీ తింటాను ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు తాగినాక వచ్చి బియ్యం వేస్తాం ఫ్రెండ్స్ మీరు కాకపోయింది ఇప్పుడు బియ్యం కడిగేద్దాం
ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బియ్యం వేసేసా. చికెన్ సార్ కూడా అయిపోయింది. ఇది అయిపోయింది. ఇది ఇంకా 5 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా సంగటికి మా ఇంటానికి సంగటి చేయించేస్తా. ఆయన ఏడో మీటింగ్ వెళ్ళాడు, మీటింగ్ పోయినాడు. వస్తేనే ఆయన సంగటి చేసి సరే నేను కూడా కొద్దిగా సంగటి చేస్తాను అన్నమాట. ఇలా కలిపెట్టాల, లేకపోతే అడుగు మాడిపోతుంది అనమాట. స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంటుంది. ఆ పుదీనా, ఆ కొత్తిమీరి చాలా గమ అని వస్తుంది. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కట్ చేస్తా. నాటుకోడి ఎంత ఉడికితే అంత ఎముకలు ఉండే సారం అంతా దిగితే అంత మంచిదనమాట నాటుకోడి. అందువల్ల కట్ చేస్తా ఫ్రెండ్స్. ఉడికిపోయింది. ఇంకో 5 నిమిట్ అయిపోతుంది బిర్యానీ. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మంగళవారము చికెన్ మటన్ ఏం చేసి మామూలుగా మంగళవారం అంటే ఎవరైనా చేసుకుంటారు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు అనమాట. ఇంకా ఆదాం మేము చేసుకునేదనేసి మా ఇంటి పాపం తెచ్చి ఇచ్చేసిపోయినాడంట. తెచ్చి ఆ పాప చేతిలో ఇచ్చేసిపోయినాడు పాపం. సరే ఫ్రెండ్స్, 5 నిమిషాలు తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ అయిపోయింది. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, సూపర్ వచ్చింది. కొద్దిగా నెయ్యి పోస్తా పైన. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ అయిపోయింది. ఇంకా మా ఇంటానికి సంగటికి వెళ్ళి పెట్టేస్తా. ఇంకా ఆయన వచ్చి కొద్దిగా ఆయిల్ పుల్లింగ్ చేస్తాడు. ఆయన మా ఇంటాయన ఆయిల్ పుల్లింగ్ చేసినాక మళ్ళీ 10 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది అనమాట. ఆయన వచ్చాక ఎసురు పెడతాం సంగటికి. ఇలా బిడ్డ చేసేదా అర్థం కాలే. సరే మళ్ళీ చేస్తా. కొద్దిగా ఎక్కువ చేసి ఆఫ్ చేస్తా. సరే ఫ్రెండ్స్, బిర్యానీ అయిపోయింది. మళ్ళా తిందాం. సరే ఫ్రెండ్స్, మా ఇంట్లో వచ్చేసాడు. ఇంకా సంగటి కలిపేస్తాను. ఇదైతే పెట్టేస్తా సంగటికి. సంగటికేసి వేడివేడిగా తినేద్దాం ఫ్రెండ్స్. రేపు బుధవారము వినాయకుడు పూజ ఉంది. ఏదైనా కుటుంబం ఏదైనా చేయాలనుకున్నాం ఫ్రెండ్స్. రేపు బుధవారం ఇంకంతా కొద్దిగా చేసిన బిర్యానీ చూసారు కదా, అది కొద్దిగా తింటారు. మళ్ళీ నైట్ పడుకుని వాళ్ళు తినేస్తే అది మా అమ్మ వచ్చి పక్కనంతా క్లీన్ చేసుకుంటుంది. ఇంక రేపు ఆ వినాయకుడు పూజ చేయాలన్నమాట. ఇప్పుడు సంఖ్యలకి వేసి తినేస్తే అన్ని పని అయిపోయినట్టే. నైట్ ఇవంతా కడుపు పెట్టుకునేస్తాం ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు క్లీన్ చేసి సింక్లో పారిపోయేస్తాము. మళ్ళీ అంతా వచ్చి 10 నుంచి కడిగిచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా రేపే కడుపు క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటా. చికెన్ మటన్ చేస్తే తలకాయ నొప్పి ఫ్రెండ్స్.
మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకురావాలా, చాలా ఇబ్బంది అయిపోతుంది. లేకుంటే పెట్టలేను, పెట్టడానికే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. దేవుడి దగ్గర పోయి దీపం పెడదామంటేనే నాకు సగ్గించదు అనమాట. నీస్ ఏదైనా నాన్ వెజ్ అట్లా చేసిన కోడిగుడ్డు చేసినప్పుడు నీట్గా కడిగి స్టవ్కి పసుపు పెట్టి చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సంగతి కలిపేసి మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, రాక్పిండి కొద్దిగా ఉంది. రాక్పిండి ఆడించుకొచ్చినాము. దాంతో పాటు కొద్దిగా నేనైతే గోధుమ పిండి వేస్తున్నా. ఆశీర్వాద్ రెండు తగ్గించాను. కోడిగుడ్డు అంటే ఇష్టం. వెయ్యాలి పెడితే సంగతి అయితే నీకు మా అబ్బాయికి అయితే పెట్టించేసిన తింటున్నాడు. ఎట్లుంది ఎక్కి సూపర్గా ఉందా? సార్ వేసుకో, చికెన్ వేసుకో. ఫ్రెండ్స్ ఇది మా వ్లాగ్స్ ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బిర్యానీ నేను ఎలా చేశాను చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.